స్పోర్ట్స్ కోటా డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా వెల్లడించిందన్నారు. నష్టం జరిగిందని భావించే అభ్యర్థులు న్యాయ పోరాటం చేయవచ్చని, ఇది ప్రతిపక్షాలు రాజకీయంగా పోరాడాల్సిన అంశం కాదని వ్యాఖ్యానించారు. పేకాటను స్పోర్ట్స్ కోటా పరిధిలో చేర్చినప్పటికీ దాని ఆధారంగా ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 15 రోజుల నుంచి స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఎంపిక జరిగిన దాని విషయంలో నానా రాజాంతం జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి స్పోర్ట్స్కు ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కమిషనరు క్లియర్గా దీని మీద చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము ఫిల్ చేసిన ఉద్యోగాలలో ఏ దానికి ఎన్నెన్ని పోస్టులు అలాట్ చేయనాయో బాగా మీకు లిఖితపూర్వకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. నేను ప్రతిపక్షాలకు ఒకటే అడుగుతున్నా, మీరు పోరాటం కాదు, ఈ యొక్క అలాట్మెంట్స్లో ఎవరైతే నష్టం జరిగిందో అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారో వాళ్ళ ద్వారా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలని వాళ్ళని కోరాము తప్పక మీకు న్యాయ పోరాటం చేసే హక్కు లేదు సార్. దాని గురించి నిన్న జరిగిన మీటింగ్లో కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ మా కమిషనర్ క్లియర్గా చెప్పారు. మామూలుగా గేమ్ అనే దాంట్లో కార్డ్స్ అనే దాంట్లో కూడా దాంట్లో ఒక బ్రెయిన్కి సంబంధించి చెస్ సెట్లో కార్డ్స్ అనేది కూడా బ్రెయిన్కి సంబంధించింది. కత్తి అనేది మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. కత్తిని కూరగాయలు కోసుకొని జీవన ప్రమాణాలు పెంచుకునేదానికి వాడుకోవచ్చు, హత్యలు చేసేదానికి కూడా వాడుకోవచ్చు. దీన్ని ప్యాకాట్ అనేదాన్ని ఒక మంచి కారణంగా ఐక్యూ పెంచే జాబ్గా, ఐక్యూ పెంచే గేమ్గా మేము చూసామే తప్పగా ఎక్కడ గోవాలోనో లేకపోతే అంతర్జాతీయంగా జరిగే కొన్ని లాస్ వేగాస్లోనో ఈ ఆడే గేముల్లాగా మేము ఎక్కడా పరిచయలేదు. కడప జిల్లాలో నిర్వహించిన రైజింగ్ రాయలసీమ ఇండస్ట్రీ